Brought to you by V-Guard. సత్య అనపర్తి సీటుపై కూటమిలో ఇంకా గందరగోళం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పరస్పరం మార్చుకునే అవకాశం ఉంటే ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతోంది సత్య? ఇప్పటికే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 12 రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా ప్రచారం కూడా నిర్వహించారు. తన తల్లితో పాటు రిక్షాలో ఎక్కించుకుని అయితే నిన్న కాక మొన్న అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్ళి మొక్కు కూడా ఆమె భార్య కూడా తీర్చుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే క్లియర్ అయిపోయింది. టీడీపీ చంద్రబాబు నుంచి ఒక క్లియరెన్స్ వచ్చేసింది. పురంధరేశ్వర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వర్ కలిసిన నేపథ్యంలో అక్కడ పోటీ చేసినటువంటి ఎవరైతే కృష్ణరాజు ఉన్నారో కృష్ణరాజును కూడా ఒప్పించేసినట్టుగా బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం అనపర్తి ఇటు దెందులూరు తంబలపల్లి కూడా పేరు పడుతుంది. అంటే దెందులూరులో టికెట్ ఇప్పటికే పురంధరేశ్వరి బీజేపీ నుంచి అడిగినట్లుగా అయితే మాత్రం మనకు రామకృష్ణారెడ్డి అనుచరుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఢిల్లీలో కోర్ కమిటీ మీటింగ్ నడుస్తుంది. దాదాపుగా సౌత్ ఇండియాలో దాదాపుగా 14 సీట్లు మార్పిడి ఉంది. అందులో భాగంగా అనపర్తి దెందులూరు ఇష్యూ కూడా నడుస్తున్నట్టుగా అయితే ఇప్పటివరకు టీడీపీ నేతలకు వచ్చినట్టు సమాచారం. అయితే 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పాంప్లెట్లు అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా పాంప్లెట్లను కూడా పంచుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇటు అనపర్తి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనపర్తి రామకృష్ణారెడ్డి అయితే పురంధరేశ్వరిని 2 సార్లు కలిశారు. అలాగే చంద్రబాబుని మన కొవ్వూరులో కలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పెద్దలకి మేము చెప్పి చూసాము. ఖచ్చితంగా అనపర్తి టికెట్ మార్పు విషయం పునరాలోచిస్తుంది బీజేపీ అధిష్టానం చెప్పేటువంటి నిర్ణయాన్ని మేము పరిధిలోకి తీసుకుంటామంటూ ఇటు పురంధరేశ్వరి చంద్రబాబు కూడా రామకృష్ణారెడ్డికి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అనపర్తి విషయం 2 రోజుల్లో క్లారిటీ రాబోతుంది. అది దెందులూరులో చింతమనేని మారుస్తున్నారా లేదంటే తంబళపల్లికి సంబంధించినటువంటి టికెట్ మార్పు విషయం అనేది మాత్రం ఈ రోజు కానీ రేపు కానీ తేలే అంశంగా అయితే మాత్రం టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, డీటెయిల్స్ అందించినందుకు. రైట్, Brought to you by V-Guard.